నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసిందని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల వెనుకబాటుకు కారణమైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. అన్నదాతలను విమాన ఇంధన దాతలుగా మార్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న ఘనత ప్రధాని మోడీకే దక్కిందని ఆయన వెల్లడించారు. నగరంలోని ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పీఎం గ్రామీణ సడక్ యోజన రూపుదాల్చడంలో ఆయన పాత్రను వివరించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సూచనలతో కేవలం 4 నెలల్లో ఈ పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు అధ్వానంగా మారాయని, రైతులు అధోగతి పాలయ్యారని విమర్శించారు. పండించిన పంటలకు మద్దతు ధరలు ఇవ్వకపోవడంతో అనేక మంది ఆత్మహత్యల బారిన పడ్డారని ఆయన అన్నారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారని ఆయన అన్నారు. అన్నదాతలు కాస్త విద్యుత్ దాతలుగా, ఆ తర్వాత విటమిన్ దాతలుగా, అంతకుమించి విమాన ఇంధన దాతలుగా మారారని వివరించారు. దేశంలో విటమిన్ కొరత తీర్చేందుకు రైతులు 1500 టన్నుల విటమిన్లు అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. 7600 టన్నుల బయో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు. జాతీయ రహదారులతో పాటు గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. రైతులను ప్రోత్సహించడంతో నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతోందని, పట్టణ ప్రాంతాలకు తరలిన యువకులు గ్రామాల బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఆర్గానిక్ పసుపునకు అధిక డిమాండ్ ఉందని, రైతులు ఈ తరహా పసుపు పండించేందుకు కృషి చేయాలని సూచించారు. ఇంగోలి మార్కెట్ పసుపునకు ప్రసిద్ధిగాంచిందని, అక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేసి విదేశాలకు పసుపు ఎగుమతి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అన్ని వ్యవస్థలు నాశనమవుతాయని ప్రజలు ఆలోచన చేసి మరోసారి మోడీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, పల్లె గంగారెడ్డి, లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డితో పాటు కార్పొరేటర్లు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. नागपुर की ओर जाते हो तो वर्धा जिले में मैं चीनी फैक्ट्री चलाता हूँ, फिर भंडारा गोंदिया जिले में एक फैक्ट्री चलाता हूँ, और आपके हाईवे पर बुट्टी बोरी लगने के पहले
जाम के बाद नागपुर जिले में भी एक शुगर फैक्ट्री चलाता हूँ। हमारे देश के किसानों की हालत अच्छी नहीं है, क्योंकि इसका कारण है कि 1947 में हमारे देश के प्रधानमंत्री जवाहरलाल नेहरू बने और कांग्रेस पार्टी का शासन आया। बहुत वादे हमारे साथ नेहरू जी ने किए थे, पर गांव गरीब मजदूर और किसान का कल्याण नहीं हो पाया। गांधी जी ये कहते थे कि हमारी 90% आबादी उस समय गांवों में रहती थी, और धीरे धीरे ऐसी स्थिति आई कि गांव के लोग गांव को छोड़कर शहर की तरफ जाने लगे। हमारी मुंबई, चेन्नई, बेंगलोर, हैदराबाद, नागपुर, पुणे, इनकी सबकी आबादी बढ़ती गई और गांव की आबादी कम होती गई। अब हमारे गांवों में देश की केवल 65% आबादी रहती है और 25 से 30% लोगों ने गांव को छोड़ दिया। वो मजबूर क्यों हुए? इसके लिए अगर कोई पार्टी जिम्मेदार है तो कांग्रेस पार्टी जिम्मेदार है, जिनकी गलत आर्थिक नीतियों के कारण ये परिणाम हुआ है। मैं आपकी तेलंगाना राज्य में 2 लाख करोड़ के रोड बना रहा हूं, 2 लाख करोड़। आप किसी भी जिले में जाइए, सब जगह काम शुरू है। केवल रोड नहीं बना रहा हूं, तो मैं एक्सप्रेस हाईवे बना रहा हूं, ग्रीन एक्सप्रेस हाईवे। हमारे यहाँ मंचेरियल से लेकर अरमूर तक 132 किलोमीटर, 5200 करोड़ रुपए खर्चा करके मैंने काम शुरू किया है, जिससे ये दूरी कम से कम 25 किलोमीटर कम हो जाएगी। और जहां यात्रा के लिए 4 घंटे लगते थे, वो 1.5 घंटे में काम हो जाएगा। और सिंगरौली कैलरीज, बेलमपल्ली, कोल केमिकल कॉम्प्लेक्स नियर मंचेरियल, एसीसी सीमेंट फैक्ट्री, सबको एक अच्छी कनेक्टिविटी होगी। मैं नागपुर से विजयवाड़ा एक्सप्रेस हाईवे बना रहा हूं। इसकी लागत 15,000 करोड़ रुपए है, 401 किलोमीटर है, और ये कॉरिडोर नागपुर से विजयवाड़ा के बीच। यहाँ पर भारतीय जनता पार्टी लोकसभा पहली बार 2019 में जीता है, और 35 साल से यहाँ के जो किसान हैं, यहाँ का हल्दी का, पूरा दुनिया का सबसे ज्यादा हल्दी निजामाबाद पार्लियामेंट में उगता है सर। अभी थोड़ा महाराष्ट्र में बढ़ रहा है, वहां पे लेबर कॉस्ट बहुत कम है कंपैरेटिवली। इधर पिछले जितने भी सरकार थे, एम्प्लॉयमेंट पे ज्यादा ध्यान नहीं दिए, इसलिए गल्फ माइग्रेशन बहुत ज्यादा है, इसलिए 3 गुना ज्यादा है लेबर महाराष्ट्र से कंपेयर करें तो यहाँ पर, इसलिए हल्दी का कॉस्ट ऑफ प्रोडक्शन यहाँ पर ज्यादा है। पर ये गर है साहब। జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పసుపు ధర రోజు రోజుకు పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల ప్రభావంతో జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల్లో పసుపు పంట బాగా దెబ్బతినడంతో పసుపు పంటకు బాగా డిమాండ్ ఉందని, రాబోయే రోజుల్లో 20,000 రూపాయల వరకు ధర పలకవచ్చని మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం తెలిపారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్లో పసుపు పంటకు మంచి ధర లభిస్తుండడంతో పసుపు రైతులు అధిక మొత్తంలో పసుపును మార్కెట్ యార్డ్కు తరలిస్తున్నారు. మార్కెట్ యార్డ్లో ఎటు చూసినా పసుపుమయంగా మారి కూలీలకు సైతం పని దొరకడంతో సంతోషంగా ఉన్నారు. గత 20 సంవత్సరాల నుండి పసుపు పంటకు ధర లేక దిగుబడి ఖర్చులు కూడా వెళ్లకుండా చాలా నష్టపోయామని రైతులు తెలిపారు. కానీ ఈ సంవత్సరం పసుపు పంటకు క్వింటాల్కు 9,000 నుండి 14,000 వరకు ధర పలుకుతోందని, తద్వారా తమ పెట్టుబడి వెళ్లడంతో పాటు తమకు కాస్త లాభం చేకూరుతోందని రైతులు తెలిపారు. ఇలాగే ధర మరింత పెరిగితే చాలా బాగుంటుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశం మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుండి లేని ధర ప్రస్తుతం పసుపు పంటకు ధర పలుకుతోందని అన్నారు. గత సంవత్సరం 5,000 నుండి 6,000 లోపు మాత్రమే ధర పలికిందని, ప్రస్తుతం 10,000 నుండి 14,000
200 రూపాయల వరకు ధర పలుకుతోందని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా వర్షాలు కురవడంతో పసుపు పంట దిగుబడి చాలా తక్కువగా వచ్చిందని, తద్వారా పసుపు పంటకు మంచి డిమాండ్ ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పసుపు పంటకు క్వింటాల్కు 14,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ధర పలకవచ్చని ఆయన అన్నారు. రైతులు పసుపును బాగా శుద్ధి చేసి బాగా ఎండబెట్టి నాణ్యమైన పసుపును తీసుకువస్తే మంచి లాభాలు గడించవచ్చని ఆయన సూచించారు. నా పేరు శ్రీనివాసు, సావెల్ గ్రామం, మెండూర మండల్, నిజామాబాద్ జిల్లా. పసుపు మార్కెట్కి రావడం జరిగింది. ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం చాలా బాగా ఉంది రేటు. మంచి కొమ్ము ఉంటే, మంచి ఎండింది ఉంటే రేటు బాగానే వస్తుంది. 15,000, 14,000, 13,000 అలా వెళ్తుంది రేటు. ఇంతకుముందు చాలా తక్కువ రేటు ఉండే, గిట్టుబాటు ఏం కాకపోతుండే, అది కూలీలకు కూడా సరిపోకపోతుండే. అనవసరంగా పసుపు పెట్టుకుందామన్న ఫీలింగ్ వస్తుంది ఒక్కోసారి. ఈసారి బెటర్గా ఉంది. ఇలాగే ఉంటే రైతు అనేవాడు కొంచెం ఖర్చులకు గిట్టుబాటు రేటు వెళ్ళి ఇంత ఆర్థికంగా బలపడవచ్చు అని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం రేట్ ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం పంటలు సకాలంలో వర్షాలు సకాలంలో పడినందుకు కొంచెం పంట నష్టం జరిగింది, పంట వెళ్ళిపోయింది. దానివల్ల కొంచెం ఉత్పత్తి తగ్గింది. దానివల్ల మనకు ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గిట్టుబాటు ధర బాగుంది. కొంచెం మార్కెట్ మన పొలాల్లో కొంచెం పంట తక్కువ వేయడం వలన ఒక ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాలు వేసే రైతు 5 ఎకరాలు 4 ఎకరాలకి వేయడం జరిగింది. 4 ఎకరాలు వేసినందువలన అతను మంచి లాభాలు వచ్చినాయి. ఇంకా ఈ సంవత్సరం కూడా మన ఇండియా మొత్తంలో పసుపు రేటు చాలా డిమాండ్ ఉంది. పోయిన అన్ని స్టేట్లలో అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కూడా తగ్గినందువల్ల డిమాండ్ బాగుంది. దానివల్ల రేట్ ఎక్కువ అవకాశం ఉంది. రాబోయే కాలం ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉంది. నిజామాబాద్ నగరంలో జరగనున్న బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర ముగింపు సభకు కేంద్ర మంత్రి గడ్కరీ హాజరయ్యారు. ఆయన నాందేడ్ నుంచి హెలికాప్టర్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రికి ఎంపీ అరవింద్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్తో పాటు పలువురు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. న్యూఢిల్లీ నుంచి నాందేడ్ వరకు విమానంలో వచ్చిన కేంద్ర మంత్రి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గురువారం సాయంత్రం 4 గంటలకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఎఫ్ఓ వికాస్ మీనా, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బొకేలు అందించి సాదర స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రత్యేక కాన్వాయ్లో కేంద్ర మంత్రి పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షల నిర్వహణ చేపడుతున్నామని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షా కేంద్రాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ నగరంలోని నిర్మలా హృదయ జూనియర్ కళాశాల, సిఎస్ఐ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి మంచి వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ మాక్లూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, దాస్ నగర్లోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ జూనియర్ కళాశాల, విమెన్స్ జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. అలాగే పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్ బోధన్లోని మధుమలాంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరో 4 ప్రైవేట్ కళాశాలలను తనిఖీ చేశారు. అలాగే హై పవర్ కమిటీ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో 5 కళాశాలలను తనిఖీ చేశారు. అలాగే పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రజీయుద్దీన్ అస్లాం, దేవారాంలు 10 కళాశాలలను తనిఖీ చేశారు. అలాగే ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 28 కళాశాలలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ మాట్లాడుతూ మొత్తం 16,961 మంది 2వ సంవత్సరం విద్యార్థులకు గాను 723 మంది గైర్హాజరు కాగా 16,238 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారని అన్నారు.
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షల నిర్వహణ కమిటీ హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో సమన్వయం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా కట్టుదిట్టమైన భద్రతతో పరీక్షలను సజావుగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రుద్రూరులో నూతనంగా వ్యవసాయ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు వినిపించగా మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూరు మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో నూతన వ్యవసాయ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. అక్బర్ నగర్లో వ్యవసాయ డిగ్రీ కళాశాల ఏర్పాటుతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతోందని చెప్పారు. కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి తొమ్మలకు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, పార్టీ ఉపాధ్యక్షులు నడిపింటి నగేష్, ఎంపీటీసీ అనిల్ పటేల్, గౌస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి కార్తిక్, పార్వతి ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంబాబు, తిగుళ్ల గంగామణి వరప్రసాద్, సయ్యద్ ముల్తానీ, లాల్ మొహమ్మద్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న వ్యవసాయదారులు మరియు వ్యవసాయ విద్యార్థుల పరిశీలన మేరకు, అభ్యర్థిత్వం మేరకు సలహా సూచనలు అనుసరించి ఏనుగు రవీందర్ రెడ్డి గారు మన దూపల్లి కృష్ణారావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి సూచించగా వారు తుమ్మల నాగేశ్వరరావు గారు రానున్న తెలంగాణ రాష్ట్రంలో 2 వ్యవసాయ డిగ్రీ కళాశాలలో నల్గొండతో పాటు రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రానికి సూచనలు ప్రతిపాదనలు సిద్ధం చేసినందుకు మా మండలం తరపున, మా జిల్లా తరపున, వ్యవసాయదారుల తరపున, వ్యవసాయ విద్యార్థి తరపున తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రానున్న కాలంలో ఇంజనీరింగ్ టెక్నాలజీ లాగానే వ్యవసాయంలో కూడా ఆధునిక పద్ధతిలో దిగుబడులు సాధించడానికి, వ్యవసాయ మెలకువలు సాధించడానికి వ్యవసాయ విద్యాలయాలు అవసరం. దానికి రుద్రూరును ఎంచుకోవడము మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము ఈ మండల కాంగ్రెస్ మరియు బ్లాక్ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో 2013లో కూడా సురేష్ షెట్కార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన అక్బర్నగర్ గ్రామానికి ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీని కూడా మంజూరు చేయడం జరిగింది. దీనికి ఈ కాలేజీ ప్రతిపాదనలకు ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మన ముఖ్య సలహాదారులు షబ్బీర్ అలీ గారికి మరియు మాజీ మంత్రివర్యులు మండ వెంకటేశ్వరరావు గారికి, దూపల్లి కృష్ణారావు గారికి మరియు భూపతి రెడ్డి గారికి, మన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, మన నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి గారికి మరియు దీనికి సంబంధించిన భూపతి రెడ్డి గారు మరి ప్రతి ఒక్క నాయకుడికి మా గ్రామం తరపున మరియు మా మండలం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో డిగ్రీతో పాటు పీజీ కూడా ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆశిస్తూ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మార్కండేయుని ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవాలు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో కొలువుదీరిన మార్కండేయుని వేలాదిగా తరలి వచ్చిన భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ విగ్రహం, రాజగోపుర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. 5 రోజులుగా ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవాలు జరుగుతుండగా చివరి రోజు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి కరకములచే మార్కండేయ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే దిగ్బలిహరణము, మహాపూర్ణాహుతి, కుంభ సంప్రోక్షణ, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి శాంతి కళ్యాణం కార్యక్రమాలు నిర్వహించారు. శతాది ప్రతిష్టాపనాచార్యులు చౌట్పల్లి గంగాప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో జరిగిన పార్వతీ రాజరాజేశ్వర స్వామి శాంతి కళ్యాణంలో మంగిరాములు మహారాజ్, ఇప్పకాయల హరిదాస్ స్వామి, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ దండు నీతూ కిరణ్,
తదితర ప్రముఖులు మార్కండేయ స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట నర్సయ్య మాట్లాడుతూ శ్రీ భక్త మార్కండేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమాన్లు, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జరాజేశ్వరి, నగర పద్మశాలి సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. 3 రోజులు ఇంకా ఒకనాడు అయితే అయ్యా అడుగుంది అంటే ఇలాగ చాలా కన్వీనియంట్ సమయం తీసుకొని పద్మశాలి సంఘం చుట్టుముట్టులేక ఆత్మీయులందరూ కూడా 5 రోజుల కార్యక్రమం చేయడం చాలా శ్రేష్టం, చాలా శ్రేష్టం. ఎందుకోసం అంటే కావలసిన మంత్రాలన్నీ కూడా వేదాలు కూడా ఎన్ని కావాలో అన్ని మంత్రాలు వేదాలు కూడా వారి సమయం ఇస్తే చేయగలుగుతారు. సమయం ఏమి చేయాలి వాస్తవంగా మంత్రులు ఒక్కటో రోజు ఒడగొట్టి మళ్ళీ మా పిల్లలు అటు పోయిందా మా పిల్లలు ఎటు పోయిందా ఇట్లా చెప్తాం. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే మనం చేసే కార్యక్రమం దైవం కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మన కోసమే ఉన్నారు కాబట్టి 4 వేదాలను అనుసరించి అలాంటి మహా అంపే విరూపాక్షులు వికారిపతులు వారి యొక్క కార్యక్రమాలతోని మనం సనాతనం నుంచి వచ్చిన మహాత్ముల యొక్క మంత్రం అంటే పద్మశాలి యొక్క సంఘం మన సనాతనం నుంచి వచ్చింది. అప్పట్లో చాలా ఇది ఉండేది. పునర్నిర్మాణం చేయడం చాలా శ్రేష్టం. కొత్త దేవాలయం కన్నా పునర్నిర్మాణం చేయడం చాలా శ్రేష్టం. అంటే ఎంతో పుణ్యం అంటే చెప్పాలి, అసలు పుణ్యం మనకు వస్తుంది వాస్తవం. నియత్ లేని కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులు కార్మికులు మరోసారి మోసపోవద్దని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరవాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఎంపీ అరవింద్ రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాల్లో నడుస్తున్న ఫ్యాక్టరీని నష్టాల పాల్చేసి కాంగ్రెస్ హయాంలోనే అమ్మేశారని అన్నారు. ఆ పార్టీ మళ్లీ ఫ్యాక్టరీని తెరిపిస్తుందంటే ఎవ్వరూ నమ్మరని అన్నారు. ఫ్యాక్టరీ మళ్లీ ప్రభుత్వంలో నడవాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మూతపడిన 66 ఫ్యాక్టరీలను 95,000 కోట్లు వెచ్చించి పునః ప్రారంభించామని గుర్తు చేశారు. పసుపు బోర్డు కోసం పసుపు రైతులు ఉద్యమించిన విధంగా ఫ్యాక్టరీ కోసం కార్మికులు రైతులు ఉద్యమించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో నామినేషన్ దాఖలు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. అప్పుడు ఏం చేసిండ్రు ఈ ఫ్యాక్టరీల కోసం? వీళ్ళు కమిటీ వేయలేదా ఆనాడు? కమిటీ వేసిండ్రు. కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదా? ఇచ్చింది. కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక కూడా 7 సంవత్సరాలు వీళ్ళ పాలన కేంద్రంలో రాష్ట్రంలో ఉంది. 7 సంవత్సరాలు ఆ రిపోర్టు బుట్టదాఖలు చేసిండు. బుట్టదాఖలు చేసి మళ్ళీ ఇవాళ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న రైతాంగం, ఇక్కడ ఉన్న కార్మికులు, ఇక్కడ ఉన్న బోధన్ ప్రజలు ప్లస్ ఈ ప్రెస్ మీట్ వింటున్న కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అది శ్రీధర్ బాబు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, రేపు జీవన్ రెడ్డి గారు కూడా ఆయన జగిత్యాల జిల్లా జగిత్యాల అసెంబ్లీ ఆయన దగ్గర ఇంకొక ఫ్యాక్టరీ ఉన్నది ఆ జిల్లాలో. ఆయన కమిటీలో కూడా ఉన్నాడు. పోయినసారి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కమిటీలో కూడా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు అభ్యర్థి అవుతారట. ఇలా అంటే వీళ్ళకి ఎంతసేపు డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు చేసి ఎలక్షన్లు కొట్లాడాలి అని ఉంటుంది తప్ప రైతాంగంకి ఏమైనా చేద్దాం, పేద కుటుంబాలకు ఏమైనా చేద్దాం, ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం. బస్ నోటికొచ్చిన వాగ్దానాలు చేసుడు కేసీఆర్ నేర్పిండు. దాని వారసుడుగా రేవంత్ రెడ్డి తయారయ్యాడు. నోటికొచ్చిన వాగ్దానాలు. నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి? అసలు ఏదైనా దగ్గరలో ఉన్నాయా? ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రైతు సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖరరావు అన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి 30 రోజుల్లోపు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రైతు సంఘాల సమైక్య ఇచ్చిన పిలుపు మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమశేఖరరావు ఆధ్వర్యంలో గురువారం బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అవసరమైన సబ్సిడీలు, బీమా పథకాలను, యంత్రాలను ప్రభుత్వం రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వ్యక్తిగత రైతు యూనిట్ల ప్రాతిపదికన పంట నష్టం అందజేయాలని అన్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి అంచనాల కమిటీలను వ్యవసాయ శాఖ అధికారులు నియమించాలని కోరారు. కన్సార్టియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ జాతీయ రైతు సంఘాల సమాఖ్య పిలుపు మేరకు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో రైతు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంలోని భారత రాష్ట్రపతి గారికి విజ్ఞాపన పత్రం ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో రైతుల పక్షాన రైతులు జాతీయ రైతు సంఘాల సమాఖ్య తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నేడు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఆర్డీఓ గారి కార్యాలయంలో ఈ విజ్ఞాపన పత్రాన్ని అందజేయటం జరిగింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వారి వారి ఎజెండాలో రాబోయే 2024 ఎలక్షన్లో రైతుల సమస్యల పరిష్కారానికి వారి ఎజెండాలో రూపొందించాలని వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విజ్ఞాపనలో ఆమోదించిన పార్టీలకే రైతులు సంఘీభావం తెలియజేసి ఓట్లు వేసి గెలిపిస్తారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వారి మేనిఫెస్టోలు నిర్మాణం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ హస్తం గూటికి బీఆర్ఎస్ నేతలు చేరారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ బీఆర్ఎస్ నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే రోజుల్లో బారాసా పార్టీ కనుమరుగవడం ఖాయమని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
నిజామాబాద్ అర్బన్కు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, మాజీ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అరవిపల్లి పురుషోత్తం గుప్తా, సీనియర్ లీడర్లు బంటు బలరాం, నరేందర్, మాజీ కార్పొరేటర్ పవన్, ముద్రాజ్ సంఘం మాజీ ప్రెసిడెంట్ మాధవ్, ప్రతాపరుద్ర, వేణు, మణి, జగన్, శివప్రసాద్, గంగాధర్ గౌడ్, శంకరప్ప, కిషోర్ యాదవ్తో పాటు 60 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలకు ఆకర్షితులైన బారాస నేతలు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో అర్బన్ నియోజకవర్గంలో బారాస పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని అన్నారు. మరికొన్ని రోజుల్లో అధిక సంఖ్యలో బారాస నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మిగతా పథకాలన్నింటినీ అమలు చేసి తీరుతోందని, ఇతర రాజకీయ పార్టీలు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పీడీఎస్యూ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు వారి తిండిని సైతం మెక్కేయడం దారుణమని అన్నారు. జిల్లా కేంద్రంలోని కోటగలిలో గల ఎన్ఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం నరేందర్, డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బకాయిల అవినీతిపై విచారణ చేపట్టాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పేరుతో ఏర్పడ్డ తెలంగాణ యూనివర్సిటీలోని అధికారులు పేద విద్యార్థుల తిండిని సైతం మెక్కడం దారుణమని అన్నారు. కొన్ని రోజుల నుండి విద్యార్థులు తమ మెస్ బకాయిలో అవినీతి జరిగిందని విచారణ చేపట్టాలని కోరితే అక్కడున్న రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, అధికారులు సైతం ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా చేయటం దారుణమని అన్నారు. ఇప్పటికే మెస్ డిపాజిట్ల ద్వారా విద్యార్థుల మీద భారం మోపి తిరిగి బకాయిలో జరిగిన అవినీతిలో భారం మోపడం అనేది పేద విద్యార్థులను చదువుకు దూరం చేయడంలో భాగమే అని తెలిపారు. యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి మీద ప్రశ్నిస్తున్న గొంతుకులను నొక్కడం బాధాకరమని అన్నారు. విద్యార్థుల నోటీస్ బోర్డు మీద మెస్ ఛార్జీలు ఒక విధంగా, అధికారుల రికార్డుల్లో ఒక విధంగా చూపడం అనేది విద్యార్థులను ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతికి, అక్రమ నియామకాలకు రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి వత్తాసు పలకటం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అవినీతికి, పైరవీకారులకు అడ్డాగా మారిందని అన్నారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ యూనివర్సిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీకి 500 కోట్లు కేటాయించి యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడాల్సిందిగా కోరారు. యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్, కోశాధికారి అనిల్, పీడీఎస్యూ నాయకులు వర్ధన్, చరణ్, సుమన్ పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో గతంలో చూసినట్టయితే అనేక సమస్యలతో పాటు అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ కావచ్చు, ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి వీసీ కావచ్చు, అనేక అక్రమాలు చేసి ఇప్పటికే యూనివర్సిటీని పూర్తిగా బజార్లో ఈడ్చబెట్టేటువంటి పరిస్థితుల్లో తీసుకోవడం జరిగింది. ఏదైతే గత వీసీలు కావచ్చు, రిజిస్టర్లు కావచ్చు చేసిన తప్పిదాలే ఈ రోజు ఉన్నటువంటి రిజిస్టర్ యాదగిరి కూడా అదే తప్పిదాలు చేయడం జరుగుతుంది. మొన్న యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థుల మెస్-ఛార్జీలని ఎంత దౌర్భాగ్యం అంటే మెస్-ఛార్జీలను కూడా మొత్తం కాజేసే విధంగా దగ్గర కోట్ల రూపాయలు ఈరోజు మెస్-ఛార్జీని మింగేసేటువంటి పరిస్థితులు ఈరోజు అక్కడ ఉన్నటువంటి యాదగిరి రిజిస్టర్ గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే బయట చూపించేటువంటి ఏదైతే వాళ్ళ మెస్ బకాయిలు 1000 రూపాయలు ఉంటే వాళ్ళ రిజిస్టర్లో 2000 రూపాయలు ఈ విధంగా రాసుకోవడం అంటే ఎంత ఘోరం, అంటే ఎంత నీచంగా ఉన్నదంటే యూనివర్సిటీ అసలు యూనివర్సిటీ యొక్క పరిస్థితిని పూర్తిగా దాన్ని తీరు మార్చే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము పీడీఎస్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే యూనివర్సిటీలు అంటే విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచే విధంగా ఉండాలి, విద్యార్థుల ఉన్నత స్థాయిని తీర్చిదిద్దే విధంగా ఉండాలి, కానీ ఈ విధంగా నీచమైన పనులు చేయడం సరి కాదని చెప్పేసి కూడా మేము పీడీఎస్
బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోందని, గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖిల్లా డిచ్పల్లి సహకార సొసైటీ నూతన చైర్మన్గా డిచ్పల్లి మండలంలోని యానంపల్లి గ్రామానికి చెందిన ఎం రామచంద్ర గౌడ్ ఎన్నికైన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి విచ్చేసి నూతన చైర్మన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కులగణనకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసినా బీజేపీ బీసీ కులగణను ఒప్పుకోవడం లేదని తెలిపారు. గతంలో ఓసీగా ఉన్న మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీగా మారిపోయి లబ్ధి పొందారని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర కల్పించడానికి గతంలోనే ఎజెండాలో పెట్టామని, దానికి చట్టబద్ధత కల్పిస్తామని అన్నారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన నేటికి పసుపు బోర్డుకు అతీగతి లేదని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు న్యాయం జరుగుతోందని, డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతులను బీజేపీ ప్రభుత్వం కాల్చి చంపుతోందని అన్నారు. వచ్చే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదని, యాసంగి సమయంలో రైతుల వద్ద కొనుగోలు చేసిన వరి ధాన్యంలో 10 కిలోల మేర కోత పెట్టారని విమర్శించారు. దేశంలో వేలాది ఆలయాలు ఉన్న ఒక్క అయోధ్యలో రామమందిరం నిర్మించి ఆ పేరుపైనే బీజేపీ ఓట్లు దండుకునే కుట్రలు చేస్తోందని అన్నారు. మోడీ రాకముందు కూడా తామంతా నాటి నుండి నేటి వరకు జై శ్రీరామ్ అంటూనే ఉంటామని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగారాం, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ సీఈఓ కిషన్, సొసైటీ సిబ్బంది సాయిలు, డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురాతన శ్రీనివాస్, ధర్మగౌడ్, కంచెట్టి నారాయణ, డిచ్పల్లి మాజీ సర్పంచ్లు డాక్టర్ ఏజీ దాస్, బూస సుదర్శన్ పాల్గొన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి సొసైటీలకు వడ్ల కొనుగోలు అప్పచెప్పి రైతులకు కూడా డోర్ స్టెప్లో వాళ్ళ కళ్ళల దగ్గరకు వచ్చి వడ్లు కొనే ఏర్పాటు, మరి ఇంటికి అంటే అకౌంట్లకు డబ్బులు వచ్చే ఏర్పాటు సొసైటీ ద్వారా మరి ఏర్పాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే, మీకు అందరు కూడా తెలుసు. దీంతో ఇవాళ ఏమైంది, రైతులకు అంటే గ్యారంటీ వచ్చింది, ఏది ఖచ్చితంగా మా ధాన్యాన్ని కొంటారని. ఇంతకుముందు మనం గంజలకు తీసుకపోతే లారీ ఉంటుండే, ఆడ ఇష్టం ఇక లారీ వాపసు తీసుకోమంటుండే, లేకుంటే ఇష్టం రేటు ఉంటుండే. ఇవాళ మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మనం ఎక్కడ తీసుకుపోయే అవసరం లేదు, మన ఇంటికే కాట పెట్టి సొసైటీ వాళ్ళు కానీ ఐక్య వాళ్ళు కొంటున్నారు, వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది. ఇవాళ ప్రతి సొసైటీలో డబ్బులు ఉన్నాయి, అంతో కొంత అలా ఖర్చులు పోగా అక్కడక్కడ గోడౌన్స్ కట్టుకుంటున్నారు, అభివృద్ధి చేసుకుంటున్నారు. కొన్ని సొసైటీకి ఇప్పుడు డిజిటల్ సొసైటీ కూడా ఒక కమర్షియల్ సెంటర్ ఉంది, ఇక్కడ ఒక కాంప్లెక్స్ ఉంది డిజిటల్ స్టేషన్లో, కొంచెం కిరాయిలు వస్తున్నాయి. అంటే సొసైటీలో స్వయం ప్రతిపత్తిగా ఇండిపెండెంట్గా వాళ్ళ ఆర్థిక సమృద్ధిని కలుసుకొని ఇవాళ మరి సొసైటీలలో డబ్బులు ఈరోజు ఉన్నాయి అంటే అది మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ కూడా ఇంకా రైతుల గురించి మేము కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. మీకు ఇప్పుడు రాబోయే ఎన్నికలు కూడా మీరు వచ్చి ఇలా మన ప్రభుత్వం వచ్చింది, ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అయిన క్యాబినెట్ ఏర్పడ్డది, మరి ఇంకా మన పార్లమెంటుతో మనకేం సంబంధం అని ఇవాళ 2 అంశాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తున్నది. ఇక్కడ ఉన్న రైతులారా మీరు అందరూ కూడా పెద్దవాళ్ళు, విఘ్నులు, మరి రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు, మీకు ఆలోచన విధానం మీకు ఉంది కాబట్టి, ఆలోచన శక్తి ఉంది కాబట్టి 2 అంశాల మీద కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది కదా. ఒకటి బీసీ కుల గణన, అంటే బీసీ క్యాస్ట్ సెన్సెక్స్. ఇవాళ దేశంలో ఎవరు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంది, అసలు వాళ్ళకు అలా కులాన్ని బట్టి, వాళ్ళ యొక్క పాపులేషన్ బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళ బడ్జెట్ కేటాయించాలా, వాళ్ళకు వాళ్ళ స్థానాన్ని మనం పైకి తీసుకురావాలా వాళ్ళని, అంటే మనకు సెన్సెక్స్ కావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నది, దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని. దానికి బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. మోడీ ఒకటే బీసీ ఉంటే చాలంటుండు. ఆయన కూడా బీసీ కాదు అసలు, అంటే కులాల వారిగా అది కొన్ని కులాలను ఓసీ నుండి బీసీకి మార్చేస్తే దాంట్లో వచ్చింది ఆయన. రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు, ఇలా బీసీ కులగణన అవసరమా లేదా. పోచారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బాలయోగి రాములు మహారాజ్, పిట్ల కృష్ణ మహారాజ్ పర్యవేక్షణలో విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేశారు.
ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో శివలింగం నందీశ్వరుని విగ్రహాలను పునః ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి నందిపేట్ పలుగుట్ట ఆశ్రమ అధిపతి మంగిరాములు మహారాజ్, మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్లో హాజరై వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వినోద్ మాట్లాడుతూ, గ్రామంలో ఇప్పటి వరకు శివాలయం లేదని, కానీ పురాతన కాలం నుండి ఒక రాతిపై శివలింగం వెలిసి ఉందని అన్నారు. అప్పటి నుండి తమ పూర్వీకులు పూజలు నిర్వహించేవారని అన్నారు. ఇప్పుడు తమ కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రామస్తుల సహకారంతో చందాలు వసూలు చేసి నూతనంగా ఆలయాన్ని నిర్మించి శివలింగం, నందీశ్వరుల విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. అనంతరం గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివాయ. ఈరోజు మా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో మా యొక్క ఇంటి వద్ద శివాలయ నందీశ్వరి ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా పురాతన కాలం నుండి మా ఇంటి వద్ద మఠం అనేది ఉండే, అవి ఎటువంటి గుడి లేకుండా రాతి బండల మీద ఆ విగ్రహాలు అనేటివి ఉండే. దాన్ని మేము ఒక గుడిలాగా నిర్మించుకొని ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నందిపేట పలుగుట్ట మహారాజ్ స్వామి, తర్వాత మల్లారం స్వామి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అలాగే మా గ్రామంలో ఇప్పటివరకు శివాలయం లేదు. ఇప్పుడు మా గ్రామంలో శివాలయం ఏర్పడింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మా గ్రామస్తులందరూ చాలా సహకరించారు. అలాగే దాతలు కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ విరాళాలతో పాటు మా గ్రామం ఆడపిల్లలు తమ సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మహిళా శిశు సంక్షేమ DWO అధికారి రసూల్ బి అన్నారు. ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయకుండా తల్లిదండ్రులు బాగా చదివించాలని, అప్పుడే వారు ప్రజాస్వామ్యంలో భాగస్వాములవుతారని ఆమె తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలుంటాయని ఆమె హెచ్చరించారు. జిల్లాలోని వేల్పూర్ మండలం అంగ్సాపూర్ గ్రామంలోని రైతు వేదికలో మహిళా శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం నుండి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ TWO అధికారి రసూల్ బి అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలు, VO అధ్యక్షులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆడపిల్లల సంరక్షణ చట్టాలు, అవగాహన, చైల్డ్ మ్యారేజెస్, స్కూల్ డ్రాప్అవుట్స్, హెల్ప్ లైన్ల గురించి వివరించారు. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు మగవారితో సమానంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. కావున ఆడపిల్లలను తమ తల్లిదండ్రులు బాగా చదివించాలని ఆమె కోరారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఆడపిల్లల తల్లిదండ్రులకు చదువుపై గల విశిష్టతను తెలియజేయాలని ఆమె సూచించారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి CDPO జ్ఞానేశ్వరి, ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ నుండి డివిజనల్ మేనేజర్ శ్యామసుందరి, హై స్కూల్ హెడ్ మాస్టర్, ప్రైమరీ స్కూల్ హెడ్ ఉపాధ్యాయులు, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రాంబాబు, మహిళా సాధికారత కేంద్రం యొక్క జనరల్ స్పెషలిస్ట్ కవిత, సౌమ్య, SFL పుష్ప తదితరులు పాల్గొన్నారు. 84 also correct. 984 82 కూడా ఉంది, 84 దాకా వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం 982 నిజామాబాద్ జిల్లా. సో ఇది పరిస్థితి మనకి. ఇటువంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ అన్నవాడి టీచర్లు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, మీరిద్దరు ఒకే గ్రామ పరిధిలో ఉంటారు. మీ ఇద్దరు ఉన్న పరిధి ఒకటే, మీ ఇద్దరి లక్ష్యం ఒకటే. ఇద్దరు కలిసి పోరాడే ఉంది, ఖచ్చితంగా మన లక్ష్యాన్ని మనం సాధిస్తాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
హైదరాబాద్లోని జీఆర్సీ కన్వెన్షన్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, వివిధ పార్టీల నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ నగరంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర జాతీయ రహదారుల జన వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి భగవద్గీత అందజేయటం జరిగింది. కోటగిరి మండల కేంద్రంలోని యశస్వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు ప్రిన్సిపల్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. సైన్స్ ఫేర్ కార్యక్రమంలో విద్యార్థులు సౌర విద్యుత్, రాఫెల్ యుద్ధ విమానం, ఇస్రో, సేంద్రీయ వ్యవసాయం తదితర నమూనాలు ప్రయోగం చేసి అవి పనిచేసే విధానాన్ని వివరించారు. ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా పలు రకాల ఆహార పదార్థాలు ఇంటి వద్ద నుండి తీసుకువచ్చి కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చిన వారందరికీ అతి తక్కువ ధరకు విక్రయించారు. స్కూల్ ఆవరణం మొత్తం సందడిగా పండుగ వాతావరణం తలపించింది. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాన్సువాడ బీఎస్సీ నర్సింగ్ కాలేజీ అనుబంధ వసతి గృహాన్ని గురువారం నాడు మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. హాస్టల్లో అందుతున్న భోజన వసతి, ఇతర సౌకర్యాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజీ నూతన భవనాన్ని పోచారం పరిశీలించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.